వేసవి ఎండలు ఆ గ్రామాన్ని కాల్చేస్తున్నాయి. పేద దంపతులు చంద్రికా మనోహర్ ఉంటున్న చిన్న ఇల్లు ఆ వేడిని తట్టుకోలేకపోయింది. గాలి చాలా వేడిగా వస్తుంది చంద్రిక. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. ఈ ఎండాకాలం వెళ్లేంత వరకు మనకి బాధలు తప్పవనుకుంటా. నాక్కూడా ఆ దిగులు పట్టుకుందండి. నీళ్ల కష్టం ఉంది, పని దొరకడం లేదు, ఇంట్లో కొద్దిపాటి డబ్బు మాత్రమే ఉంది. ఎలా అన్నది ఏం అర్థం కావడం లేదు. వానాకాలం చలికాలం ఈ ఇంట్లో ఎలా తట్టుకున్నామో ఈ వేసవకాలం కూడా అలాగే తట్టుకోవాలి చంద్రిక. మనకింకో దారి లేదు కదా. ఇంకో దారెందుకు లేదండి? నా చెల్లి హరిత ఇప్పుడు పట్నంలో పెద్ద ఇంట్లో ఉంటుంది కదా. ఈ ఎండాకాలం పోయేంత వరకు అక్కడ తలదాచుకుందాం. ఏమంటారు? వాళ్ళు మనల్ని ఎలా చూసుకుంటారో తెలియదు కదా. హరిత గురించి మీకు తెలీదా చెప్పండి. అప్పుడప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడిన ప్రతిసారి బావగారు బావున్నారా అక్క అని ఎంతో అభిమానంగా అడుగుతుంది. నా మాట వినండి, పట్నంలోని హరిత దగ్గరికి వెళ్దాం. ఈ వేసవికాలం మొత్తం అక్కడే ఉందాం. ఏమంటారు? ఒకసారి మీ చెల్లికి ఫోన్ చేసి మనం వస్తున్న సంగతి చెప్పు చంద్రిక. వాళ్ళు పట్నంలోనే ఉన్నారో లేదంటే వేసవకాలం కదా ఏదైనా విహారయాత్రకు వెళ్లారేమో తెలుస్తుంది కదా. హరితతో నిన్ననే మాట్లాడాను. మరిదిగారికి పని ఎక్కువగా ఉందంట, ఎక్కడికి పోయేది లేదని చెప్పిందండి. ఇద్దరూ మాట్లాడుకుని మరుసటి రోజున పట్నంలోని హరితింటికి వచ్చారు. పెద్ద ఇల్లు, ఇంటి ముందు గేటు, ఇంటి చుట్టూ చెట్లు. ఇద్దరికీ సంతోషమేసింది. ఇంత పెద్ద ఇంట్లో మన హరిత కాపురం ఉంటుందా? అవునండి, మర్దిగారు కూడా చాలా మంచివారంట. మనోహర్ చంద్రిక గేటు కొడుతుండగా గొడుగు పట్టుకున్న పని మనిషితో కలిసి హరిత బయటకొచ్చింది. ఖరీదైన బట్టల్లో హరిత మెరిసిపోతూ చాలా అందంగా ఉంది. చంద్రికకి ఆనందం కలిగింది. హరితకి మాత్రం వాళ్ల బట్టల్ని చూసి అసహ్యం వేసింది. బావున్నావా చెల్లి? ఎవరూ చూడకముందే ఇంట్లోకి వెళ్ళండి. మీలాంటి వాళ్ళు మా ఇంట్లోకి రావడం ఎవరైనా చూస్తే బావుండదు. లోపలికి వెళ్ళండి అని చెప్పింది. చంద్రిక మనోహర్ ముఖాలు వాడిపోయాయి. హరిత చుట్టూ చూసింది. ఎవరూ కనబడలేదు. అక్కా, బావా, తొందరగా లోపలికి రండి. చంద్రిక మనోహర్ లోపలికి వెళ్లారు. ఇల్లంతా చల్లగా ఉంది. వాళ్లకి ఎంతో హాయిగా అనిపించింది. ఇంటిని చూస్తూ మురిసిపోతుండగా హరిత వచ్చింది. పని మనిషి గొడుగు తీసేసి వెళ్లిపోయింది. అక్కా, మీరిక్కడికెందుకొచ్చారు? ఊరిలో ఎండ చాలా ఎక్కువగా ఉంది చెల్లి. కొన్ని రోజులు మీ దగ్గర ఉందామని వచ్చాం. అదీ కాక నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి రావచ్చు కదా అని అంటుంటావు కదా, అందుకే ఇప్పుడు వీలు చూసుకుని వచ్చాం చెల్లి. ఇంతకు మించిన మంచి బట్టలు లేవా అక్కా? మా ఇంట్లో పని చేసేవాళ్లు కూడా ఇలాంటి బట్టలు వేయరు. ఇది పట్నం. ఇక్కడ ఎవరి కోసం టైం ఉండదు. మీరిలా వచ్చేస్తే ఎలా? చంద్రిక మనోహర్ బాధపడ్డారు. ఏసీలో ఓసిగా ఉండడానికి వచ్చారన్నమాట. హరిత, ఎందుకలా మాట్లాడుతున్నావు? అక్కా, మీది విలేజ్ జీవితం. నేనిప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నాను. మీలా ఉండలేను. మీలాంటి వాళ్ళని చూడాలంటే కూడా నాకిష్టముండదు. ఇలా చూడమ్మా హరిత. అమ్మా ఇంటి బావా, అమ్మా, నేను నీ కంటికి అమ్మలా ఉన్నానా? హరిత అని పిలు. నోరు మంచిగానే ఉంది కదా. ఏం కావాలో చెప్పండి. చాలా దూరం నుంచి వచ్చాం కదా, దాహంగా ఉంది. కొన్ని నీళ్ళిప్పించు హరిత. అలాగే ఆకలిగా ఉంది, అన్నం కూడా పెట్టించు. ఇచ్చేదాకా పెట్టేదాకా ఆగరా? అలా వెళ్ళి ఒక మూల కూర్చోండి. మా పని మనిషి వచ్చి స్టీల్ గ్లాసుల్లో నీళ్ళిస్తుంది, పేపర్ ప్లేట్లో అన్నం పెడుతుంది. తిన్న తర్వాత వాటిని కడిగి పెట్టుకోండి. ఆ గ్లాసులను మీ దగ్గరే పెట్టుకోండి. ఇక్కడ ఉన్నంతకాలం వాటిని వాడుకోవాలి మీరు. మనోహరిక తట్టుకోలేకపోయాడు. చంద్రిక, మనం ఇక్కడ ఉండొద్దు. చంద్రికకి కన్నీళ్లొచ్చాయి. మీకిష్టం లేకపోతే వెళ్ళొచ్చు. ఆ మాటలు విన్నాక చంద్రిక హృదయం బరువెక్కింది. చిన్నప్పుడు తన చేతిలో పెరిగిన చెల్లి ఇలా మాట్లాడుతుందని ఆమె ఊహించలేదు. చంద్రిక, మనం పేదవాళ్లమే కాని అభిమానం గౌరవం లేనివాళ్లం కాదు. వాటిని మనం ఇలాంటి వాళ్ల కోసం కోల్పోవద్దు. పద. ఇద్దరూ నిశ్శబ్దంగా బయటికొచ్చారు. ఆ పెద్ద ఇంటి గేటు మూసుకుంది. వారు తిరిగి తమ గ్రామానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఎండ ఇంకా మండుతుంది, కాని వారి మనసులో మాత్రం ఒక స్పష్టత వచ్చింది. నన్ను మన్నించండి. మీ మాట విని ఉండాల్సింది. డబ్బున్న వాళ్ళందరూ గొప్పవాళ్లు కాదు. మనిషి గొప్పతనం అతని హృదయంలో ఉంటుంది. హరిత పూర్తిగా డబ్బు మనిషి అయింది. ఇద్దరూ ఎంతో బాధగా తమ ఇంటికొచ్చారు. చంద్రిక, మనం ఇక ఎక్కడికి వెళ్లేది లేదు. ఈ ఇల్లే మన స్వర్గం, మన నరకం. ఇక్కడే మన జీవితం, ఇక్కడే మన కాపురం. అవునండి. ఆకాశంలో సూర్యుడు బగ్గున మండుతుండగా చంద్రిక మనోహర్లు తట్టుకోలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అప్పుడే వాళ్ల ఇంటికి చిన్నపాటి గడ్డిమోపును నెత్తిన పెట్టుకుని సన్యాసి వచ్చాడు. మనోహర్, చంద్రిక అభిమానంగా మాట్లాడి కుండలోని నీళ్ళని ఇచ్చారు. వాళ్ల దగ్గరున్న అన్నం పెట్టారు.
సన్యాసి ఎంతో తృప్తి చెందాడు. చాలా సంతోషం తల్లి. నా ఆకలి దాహం తీర్చారు. ఇప్పుడు నా దగ్గరున్నది ఇదే. ఈ గడ్డి కూడా ఒక సెలయేరు పక్కన కనపడింది. ఏదైనా దూడకి వేద్దామని పట్టుకొచ్చాను. ఎక్కడా నాకు దూడ కనపడలేదు. అందుకని మీరు వాడుకోండి తల్లి. అయ్యా, ఇంత తక్కువ గడ్డిని? ఎక్కువ తక్కువలు మన చేతుల్లో ఉండవు తల్లి. మీకంతా మంచే జరుగుతుందమ్మా. అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి చాలా పచ్చని గడ్డి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఇద్దరూ ఆనందంగా ఆ గడ్డితో ఇంటిని కట్టుకున్నారు. ఆయాసంతో అలసటగా ఇంట్లోకి వచ్చారు. ఆశ్చర్యం, అద్భుతం! ఇల్లంతా చల్లగా మారిపోయింది. పైనుంచి చల్లని గాలి తగులుతూ ఉంటుంది. మనోహర్ చంద్రికలకు ఎనలేని సంతోషం వేసింది. 1 నెల రోజుల తర్వాత ఆస్తిని పోగొట్టుకుని హరిత అరవిందులు వచ్చారు. చంద్రిక మనోహర్లు ఏలన చేయలేదు. ప్రేమగా వాళ్ళని దగ్గర తీసుకున్నారు. బాధపడకు చెల్లి, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడూ మనల్ని ఏదో ఒక రకంగా పరీక్షిస్తూనే ఉంటాయి. మనమే ధైర్యంగా ఉండాలి. అవును అరవింద్, కష్టం వచ్చిందని బాధపడకూడదు. దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ఇక మనం ముందుకెలా వెళ్తాం చెప్పు? హరిత అరవింద్ ముఖాల్లో నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు గర్వంగా మెరిసిన వాళ్ళు ఇప్పుడు జీవిత పాఠం నేర్చుకున్నట్టుగా తల దించుకొని నిలబడ్డారు. అక్కా, నన్ను క్షమించు. నేను చాలా తప్పు చేశాను. డబ్బుందని, పెద్ద ఇంట్లో ఉంటున్నానని మనుషుల విలువే మర్చిపోయాను. ఈరోజు ఆస్తి పోయింది, కాని నేను కోల్పోయింది డబ్బు కాదు, మనుషులు, ప్రేమ. హరిత, మనిషి తప్పులు చేస్తాడు, కాని వాటిని అర్థం చేసుకుని మారితే చాలు. మీరిక్కడికి వచ్చారు అంటే ఇది మీ ఇల్లు. మీ మీద మాకెలాంటి కోపం లేదు, రాదు కూడా. అన్నయ్య, మేము కొత్త జీవితం మొదలుపెట్టడానికి మీ సహాయం కావాలి. చంద్రిక, మనోహర్ ఒకరినొకరు చూసుకున్నారు. సహాయం అంటే ఏముంది? మనమందరం కలిసి కష్టపడితే మళ్ళీ నిలబడగలం. ఆ చిన్న గడ్డి ఇల్లు ఇప్పుడు 4 హృదయాలకు ఆశ్రయంగా మారింది. గడ్డి ఇంటి చల్లదనం కేవలం శరీరానికే కాదు, మనసులకు కూడా శాంతి ఇచ్చింది. అక్కా, ఈ చిన్న ఇల్లు ఎంత చల్లగా ఉంది. మా పెద్ద ఇంట్లో కూడా ఇంత హాయిగా అనిపించలేదు. ఇది మాయాగడ్డి ఇల్లు కాదు హరిత, ప్రేమతో నిండిన ఇల్లు. చంద్రిక, ఎప్పుడు తిన్నారో ఏంటో, వంట చెయ్యి. ఇప్పుడే చేస్తానండి అని చంద్రిక వంట చేయడానికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఉన్న మంచంలో అరవింద్, హరిత, మనోహర్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత చంద్రిక వాళ్ల దగ్గరికి వచ్చింది. వంటలు రెడీ అయ్యాయి, తినడానికి రండి అని పిలిచింది. అందరూ కూర్చొని కమ్మని వంటలు తింటుంటారు. అప్పుడు అరవింద్ నిజం చెప్పాడు. అన్నయ్య, మీరిద్దరూ మా ఇంటికి వచ్చినప్పుడు హరిత చేసిన ఏలన గురించి చెప్పింది. నాకు చాలా బాధ అనిపించింది. తనకి మీ విలువ తెలియాలనే అబద్ధం చెప్పాను. ఆస్తి ఎక్కడికి పోలేదు. ఆ మాట విని హరిత షాక్ అయింది. చూసావా హరిత, ఇప్పుడు అన్నయ్య వాళ్ళు మనం డబ్బున్న వాళ్ళమని మనకి విలువ ఇవ్వడం లేదు. సాటి మనుషులుగా మనల్ని ఆదరిస్తున్నారు. అర్థమైందండి. మనిషి దగ్గర ఉండాల్సింది డబ్బు కాదు, మంచితనమని తెలుసుకున్నాను. ఇక అందరూ కలిసిమెలిసి ఆ చల్లని గడ్డి ఇంట్లో ఆనందంగా గడుపుతుంటారు.